ఈరోజు హల్వా చేయబోతున్నాను. మీరు చూడండి. నచ్చితే ఇది బొంబాయి రవ్వ అండి. చూడండి, ఇది సన్న రవ్వ, సన్న ఉప్మా రవ్వ బాగుంటుంది. ఇది హల్వా చేయడానికి ఇది దీంట్లో వేసి మనము ఇక్కడ మన ఇష్టం, అది ఎంత వేసుకుంటే అంత వేసుకోవచ్చు. ఇంకో గ్లాస్ వేసుకున్నాను. ఎక్కువ మంది ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. 2 గ్లాసులు వేసుకున్నాను. 2 గ్లాస్ వేసి మనం దీన్ని బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొంచెం వేడి చేసుకోవాలి, వేయించుకోవాలి. వేపితే హల్వా బాగుంటుంది. ఇందులో పాలు తీసుకున్నానండి. ఇక చూస్తున్నారా పాలు. ఇక రవ్వ వేపుతున్నాను. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేపుకోవాలి. కొంచెం అంత నెయ్యి వేసుకొని బాగా వేపుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది. నెయ్యి వేసి వేపాలి. దీన్ని కొంచెం చూసారా ఫ్రెండ్స్, నేనైతే నెయ్యి వేసినాను. వేగుతుంది కొంచెం. చూడండి, దీంట్లోనే మనం ఏం చేయాలంటే బాదం, ఈ పిస్తా ఇవి కూడా కొంచెం వేయించుకుంటే బాగుంటాయి. పిస్తాను, బాదం కూడా చూడండి. బాదం పిస్తాను, బాదం, పిస్తా ఇవన్నీ మనం వేసుకుంటున్నాం అన్నమాట. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ వేసి కొంచెం వేపుకుంటే, లైట్గా వేసుకుంటే బాగుంటుంది. చాలా బాగుంటుంది హల్వాలోకి. కొంచెం బ్రౌన్ అంటే మరీ బ్రౌన్ కాదు, కొంచెం చాలా బ్రౌన్ కాదు, లైట్గా రావాలి. బ్రౌన్ లైట్గా వచ్చింది. చూస్తున్నారా. ఇది ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేయాలి. షుగర్ వేస్తున్నాను. మనం తగినంత షుగర్ వేసుకోవాలి. మనం ఎంత పడుతుందో అంతనే వేసుకోవాలి. 1 గ్లాస్ వేసి 2 గ్లాసుల రవ్వకి 1 గ్లాసున్నర వేసుకోవచ్చు. ఎక్కువ స్వీట్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ స్వీట్ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. పాలు మరిగేది ఇందులో మనం కలుపుకుంటూ హల్వా వేసుకొని రవ్వ పోసి కలుపుకోవాలి. ఇది రవ్వ, వేపిన రవ్వ ఇందులోకి తీసుకోవాలి. మనం ఇందులో వేసినాము మనము. తర్వాత ఇప్పుడు రవ్వను పిస్తా దీంట్లో కలుపుకున్న డ్రై ఫ్రూట్స్ కలిపి మనం దీన్ని ఇలాగ కలుపుకుంటూ రవ్వ పోసుకోవాలండి. ఇలా పోసి మనం రవ్వని కలుపుతూ ఉంటే స్లో చేసుకోవాలి. మంట స్లోగా చేసి మనం ఇలాగ కలుపుతూ ఉండాలి. ఓకేనండి, అర్థమవుతుందా? నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. సింపుల్ వంట, సింపుల్గా అయిపోతుంది. చూస్తున్నారు కదా, హల్వా అయితే రెడీ అయిపోతుంది. ఇదిగో మనం ఉంటలు కట్టకుండా మనం దీన్ని ఇలాగ ప్రెస్ చేసి మనం కలుపుకోవాలి. మనం హల్వాని కొంచెం పొడిగా వచ్చు, కొంచెం టైట్గా అయ్యే వరకు మనం దీన్ని కొంచెం టైట్గా ఉండాలి. హల్వా అంటే కొంచెం ఉండాలి. బాగా మరీ ఎక్కువగా ఉండద్దు, మామూలుగా ఉండాలి. చూస్తున్నానండి హల్వా. ఫ్రెండ్స్, హల్వా అయితే రెడీ అయిపోయింది. మనం టేస్ట్ చేయాలి. టేస్ట్ చేసి చూడండి ఫ్రెండ్స్, హల్వా అయితే రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేస్తున్నాను. మీరు చూడండి. సింపుల్ వంట ఇది, చాలా బాగుంటుంది. నేను గట్ట కావాలంటే బాగుంది, చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి.